హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్. ఈరోజు పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ తయారు చేయడం చూపిస్తున్నానండి. ముందుగా మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, జీడిపప్పు, వెల్లుల్లి, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఆనియన్స్, టమాటా వేసి మిక్సీ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, కర్రీలో మళ్ళీ ఉడుకుతుంది కదా. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, అలా ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం కారం, సిమ్లో పెట్టుకొని కాసేపు అలా కలుపుకోండి. ఇంకా ఉల్లి ఎక్కడన్నా పచ్చిగా ఉంటే బాగా ఫ్రై అవుతుంది. ఎంత బాగా ఫ్రై అయితే గ్రేవీ కర్రీ కదండి, అంత టేస్ట్ బాగుంటుంది. మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకొని ఒక 5 నిమిషాలన్నా సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం వేస్తే సరిపోతుందండి, మరి అంత ఎక్కువ అవసరం ఉండదు. చూసారా, అప్పుడే గ్రేవీ కర్రీ చిక్కగా బాగా వచ్చింది.
ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోండి. ఇంకా 2 నిమిషాలే అండి, అలాగ కలిపితే అయిపోతుంది కూర. తయారైపోయిందండి. పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయింది. కర్రీ లీవ్స్ వేసుకోండి, పచ్చిమిర్చి, రెడీ అయిపోయిందండి కూర. ఇంకా బౌల్లోకి తీసుకుందాం. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.